సో హై గైస్, నేను సై సంతోష్ కుమార్. అయితే మనకి రెడ్మీ నోట్ 9 సిరీస్ అయితే మనకి నేను చైనాలో అయితే లాంచ్ అయింది. అయితే మన ఇండియాలో ఆల్రెడీ రెడ్మీ నోట్ 9 సిరీస్ అయితే ఉంది, కానీ మనకి ఇది 5G స్మార్ట్ ఫోన్స్ అనమాట. నేను చైనాలో లాంచ్ అయినవి రెడ్మీ నోట్ 9 5G సిరీస్ స్మార్ట్ ఫోన్. అయితే మన ఇండియాలో రెడ్మీ నోట్ 9 సిరీస్ పేరుతో రాకపోతే రెడ్మీ నోట్ 10 సిరీస్ పేరుతో రావచ్చు. ఖచ్చితంగా అయితే వస్తాయి మోడల్, ఎందుకంటే మనకి మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్స్ కాబట్టి ఖచ్చితంగా వస్తాయి. అండ్ దీంతోపాటు ఒక వాచ్ని అయితే లాంచ్ చేశారు నేను చైనాలో. అయితే మనం రెడ్మీ నోట్ 9 సిరీస్ అంటే 5G స్మార్ట్ ఫోన్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అయితే మాట్లాడదాం. ప్రైస్ కూడా మనం ఎండ్ ఆఫ్ ది వీడియోలో మనం మాట్లాడదాం. అయితే మనకి కొంచెం మంచి స్పెసిఫికేషన్స్ అండ్ మంచి ప్రైస్లో అయితే తీసుకొచ్చారు ఈ స్మార్ట్ ఫోన్స్. అండ్ అండర్ 20,000లోనే మనకి 5G స్మార్ట్ ఫోన్ అండ్ మంచి స్పెక్స్తో అయితే వస్తుంది రెడ్మీ నోట్ 9 Pro 5G. సో కంప్లీట్ డీటెయిల్స్ స్పెసిఫికేషన్ మాట్లాడదాం ఈ వీడియో. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ వీడియో చూసిన తర్వాత కొంచెం నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఇప్పుడు మనం చెప్పినట్టు ఇక్కడ 3 స్మార్ట్ ఫోన్స్ అయితే ఉన్నాయని మనం చెప్పాం కదా. అయితే మనకి ఇక్కడ 3 స్మార్ట్ ఫోన్స్లో ఒకటి 4G స్మార్ట్ ఫోన్ ఉంటుంది, మిగతా 2 అయితే 5G స్మార్ట్ ఫోన్స్. రెడ్మీ 9 4G స్మార్ట్ ఫోన్ అంటే నోట్ 9 4G స్మార్ట్ ఫోన్ అనేది సేమ్ పోకో లైక్ నిన్న మనం వీడియో చేసిన విధంగా సేమ్ ఆస్పెక్ట్సే ఉంటాయి. అండ్ డిజైన్ ఒకటే డిఫరెన్స్, కానీ స్పెక్స్ పిన్ టు పిన్ స్పెక్స్ ప్రతి స్పెక్ కూడా సేమ్ 2 స్మార్ట్ ఫోన్స్లో సేమ్ ఉంటాయి. కానీ ఈ 2 స్మార్ట్ ఫోన్స్ మాత్రం 5G స్మార్ట్ ఫోన్స్ డిఫరెంట్ స్పెసిఫికేషన్స్తో వస్తాయి. ఈ మూడిట్లోకి హై అండ్ స్మార్ట్ ఫోన్ రెడ్మీ నోట్ 9 Pro 5G గురించి ఫస్ట్ మనం మాట్లాడదాం. అయితే మనకి ఇది గ్లాస్ మేడ్ స్మార్ట్ ఫోన్ అనమాట. బిల్డ్ క్వాలిటీ మొత్తం గ్లాస్తో అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో వస్తుంది. అండ్ 9mm థిక్నెస్, కొంచెం థిక్గానే ఉంటుంది, కానీ అయితే మరీ స్లిమ్గా అయితే ఉండదు, కానీ థిక్నెస్ అయితే ఎక్కువ ఉంది. అండ్ 215 grams, కొంచెం బల్కీ ఫోన్ అని చెప్పాలి, ఎందుకంటే హెవీగానే ఉంటుంది. ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా, ఎందుకంటే 215 grams అంటే లైక్ అండర్ 200 grams అంటే ఓకే, కానీ అబౌట్ 200 grams ఏదైనా కొంచెం హెఫ్టీగా అనిపిస్తుంది మన హ్యాండ్లో. ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే అలాగే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మన డిస్ప్లే గురించి మాట్లాడితే 6.67 inch ఫుల్ హెచ్డి ప్లస్ IPS LCD ప్యానల్ అయితే వస్తుంది. ఇక్కడ మనకి సూపర్ AMOLED డిస్ప్లే అయితే కాదు, కానీ 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది డిస్ప్లే. అండ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో వస్తుంది. సో మనకి 120 Hz రిఫ్రెష్ రేట్ అంటే కొంచెం ఫ్లాగ్షిప్ రిఫ్రెష్ రేట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఈ బడ్జెట్లో 120 Hz రిఫ్రెష్ రేట్ అంటే కొంచెం మంచి విషయం అని చెప్పాలి. అండ్ 1080p ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే కాబట్టి మనకి క్వాలిటీ కూడా మంచి డిస్ప్లే. LCD ప్యానల్ అని తప్పించి మిగతా అంతా మంచి డిస్ప్లే అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ప్రాసెసర్ విషయానికి వస్తే ఇది స్నాప్డ్రాగన్ 750 5G ప్రాసెసర్ అనమాట. ఇది 765 5G అయితే మనకి ముందు లాంచ్ చేశారు OnePlus Nordలో, ఇంకొన్ని స్మార్ట్ ఫోన్స్లో అయితే మనం చూసాం. ఇది కొత్త ప్రాసెసర్ 750 5G అని. ఇది మళ్ళీ 8nm బేస్డ్ ప్రాసెసర్స్ వస్తుంది. సో ఇది మంచి ప్రాసెసరే, ఎందుకంటే మనకి 5G ప్రాసెసర్ అండ్ తక్కువ బడ్జెట్లో మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ర్యామ్ అండ్ స్టోరేజ్ అయితే మనకి ఇక్కడ 3 వేరియంట్స్ అయితే ఉంటాయి. 6GB ఆఫ్ ర్యామ్ స్టార్ట్ చేసి మళ్ళీ 8GB వరకు ఉంటాయి. అండ్ స్టోరేజ్ కూడా 128GB వేరియంట్ అయితే ఉంటుంది. అండ్ మళ్ళీ హై అండ్ అయితే 256GB వేరియంట్ ఉంటుంది. UFS 2.2 స్టోరేజ్ వస్తుంది. సో మనకి ర్యామ్ అంటే మనకి నచ్చిన విధంగా మనం చూస్ చేసుకోవచ్చు. మనకి ట్రిపుల్ కార్డ్ స్లాట్తో కూడా వస్తుంది, కాబట్టి మనం స్టోరేజ్ అయితే పెద్ద అంటే మనకి ఇబ్బంది అయితే ఉండదు, ఎందుకంటే మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. బేస్ వేరియంట్ తీసుకున్నా కానీ మనం SD కార్డ్ పెట్టి ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మన కెమెరా విషయానికి వస్తే ఇక్కడ కొంచెం రెడ్మీ కొంచెం సర్ప్రైజ్ చేసిందని చెప్పాలి. 108 MP 1.8 మెయిన్ కెమెరాతో వస్తుంది. అండ్ మనకి 8 MP అల్ట్రా వైడ్ కెమెరా అండ్ 2 MP డెప్త్, 2 MP మ్యాక్రో కెమెరా అని టోటల్ క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. అండ్ మనకి మెయిన్ కెమెరాలో కొంచెం సర్ప్రైజ్ అని చెప్పాలి. బెస్ట్ కెమెరా 108 MP ఈ బడ్జెట్లో అనేది ఒక మంచి విషయం అని చెప్పాలి. అండ్ ఫ్రంట్ ఏమో 16 MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. సో ఓవరాల్గా మనకి కెమెరా సెటప్ కూడా మంచి డీసెంట్ కెమెరా సెటప్తో వస్తుంది. 108 MP అంటే మనం కొంచెం బెస్ట్ రిజల్ట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మంచి డీటెయిల్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ కెమెరా నుంచి. అండ్ మన నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే ఇక్కడ మనకి 4820 mAh ఆఫ్ బ్యాటరీ వస్తుంది. అండ్ మనకి 33 watt ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. సో మనకి మంచి ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. అండ్ బ్యాటరీ కెపాసిటీ కూడా కొంచెం తక్కువ 5000 mAh, కొంచెం తక్కువ 4820 mAhతో వస్తుంది. సో మనకి బ్యాటరీ కూడా మనకి మంచి బ్యాటరీ కెపాసిటీ అండ్ గుడ్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ అదర్ ఫీచర్స్ లాంటివి ఇప్పుడు మనం మాట్లాడితే NFC సపోర్ట్ అయితే ఉంది స్మార్ట్ ఫోన్లో. అండ్ మనకి IP53 స్ప్లాష్ ప్రొటెక్షన్ అని చెప్పొచ్చు. IP53 ప్రొటెక్షన్తో వస్తుంది. అండ్ మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. 3.5 ఆడియో జాక్ కూడా ఇందులో ఉంది. అండ్ మనకి స్టేరియో స్పీకర్స్తో వస్తుంది. అండ్ మనకి ట్రిపుల్
కార్డ్ స్లాట్తో వస్తుంది కాబట్టి మనం SD కార్డ్ పెట్టి స్టోరేజ్ని అయితే మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో మనకి అన్ని పోర్ట్స్ అండ్ అన్ని రకాల ఫీచర్స్ అయితే మనకి స్మార్ట్ ఫోన్లో ప్రొవైడ్ చేశారు. ఒక మంచి స్పెసిఫికేషన్ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. ప్రైస్ కూడా కొంచెం సర్ప్రైజింగ్ ప్రైస్ ఉంది. మనం లాస్ట్లో మాట్లాడదాం ప్రైస్ గురించి. సో Redmi Note 9 Pro 5G స్పెసిఫికేషన్స్ అయితే ఇవి. అండ్ నెక్స్ట్ మనం Redmi Note 9 5G స్మార్ట్ ఫోన్ గురించి మాట్లాడితే ఇది కొంచెం దానికంటే తక్కువ ప్రైస్లో వస్తుంది. అండ్ ఇది ప్లాస్టిక్ బిల్డ్ స్మార్ట్ ఫోన్ అనమాట. 9.2mm థిక్నెస్తో వస్తుంది. కొంచెం దానికంటే కొంచెం హయ్యర్ అంటే ఎక్కువ థిక్నెస్ ఉంటుంది. అండ్ మనకి 199 grams వెయిట్ అయితే ఉంటుంది. సో మనకి ప్లాస్టిక్ బిల్డ్ స్మార్ట్ ఫోన్ కాబట్టి కొంచెం తక్కువ వెయిట్ అయితే ఉంది. అండ్ మనం ఇప్పుడు డిస్ప్లే గురించి మాట్లాడితే ఈ 6.53 inch ఫుల్ HD+ రిజల్యూషన్తో వస్తుంది. అండ్ IPS LCD ప్యానల్ ఇక్కడ కూడా. అండ్ మనకి హై రిఫ్రెష్ రేట్ అయితే ఉండదు. ఇక్కడ స్టాండర్డ్ 60 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. మళ్ళీ ఇక్కడ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో వస్తుంది. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. అండ్ మనకి ఓవరాల్గా డిస్ప్లే అయితే హై రిఫ్రెష్ రేట్ లేనప్పటికీ మనకి ఫుల్ HD+ రిజల్యూషన్ కాబట్టి ఓకే మంచి డిస్ప్లే అని చెప్పొచ్చు. నెక్స్ట్ ప్రాసెసర్ గురించి మాట్లాడితే ఇది మనకి MediaTek ప్రాసెసర్ అయితే వాడారు. అంటే వీళ్ళు 5G ప్రాసెసర్ అనమాట. కొత్త 5G ప్రాసెసర్ MediaTek Dimensity 800U ప్రాసెసర్ని అయితే వాడారు. ఇది 7nm బేస్డ్ ప్రాసెసర్. మనకి మంచి ప్రాసెసర్ అనే చెప్పాలి. అండ్ ఇది కూడా కొంచెం మంచి పర్ఫార్మెన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ స్మార్ట్ ఫోన్ నుంచి. అండ్ ఇప్పుడు ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే ఇక్కడ కూడా మనకి 3 వేరియంట్స్ అయితే ఉంటాయి. 6GB ఆఫ్ ర్యామ్ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ 8GB ఆఫ్ ర్యామ్ వరకు మనం చూస్ చేసుకోవచ్చు. అండ్ 128GB ఆఫ్ స్టోరేజ్ నుంచి మనకి 256GB వరకు మళ్ళీ ఇక్కడ కూడా మనం చూస్ చేసుకోవచ్చు. ఏ స్టోరేజ్ కావాలంటే ఏ ర్యామ్ కావాలంటే మనం అది చూస్ చేసుకోవచ్చు. అండ్ UFS 2.2 స్టోరేజ్తోనే వస్తుంది. అండ్ మనకి ఇక్కడ కూడా మనకి ట్రిపుల్ కార్డ్ స్లాట్తోనే వస్తుంది కాబట్టి మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు స్టోరేజ్ని. అండ్ నెక్స్ట్ మన కెమెరా చూసుకున్నట్టయితే ఇక్కడ ట్రిపుల్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది స్మార్ట్ ఫోన్. 48 MP ఆఫ్ 1.8 మెయిన్ కెమెరాతో వస్తుంది. అండ్ 8 MP ఆఫ్ 2.2 అల్ట్రా వైడ్ కెమెరా. అండ్ ఫైన్లో అయితే 2 MP మ్యాక్రో కెమెరాతో వస్తుంది. అండ్ ఫ్రంట్ అయితే మనకి 13 MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. సో ఓకే ఈ బడ్జెట్లో ఓకే డీసెంట్ కెమెరా సెటప్ అని చెప్పొచ్చు. అండ్ మనకి 48 MP మెయిన్ కెమెరా కాబట్టి ఒక మంచి రిజల్ట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే ఇక్కడ 5000 mAh ఆఫ్ బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి 18 watt ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంటుంది ఇందులోని. అండ్ మనకి Note 9 Pro 5G లాగా అయితే మనకి హై ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇవ్వలేదు. ఓకే 18 watt అనేది తక్కువ ఫాస్ట్ ఛార్జింగ్ అని చెప్పలేం కానీ ఓకే డీసెంట్ ఫాస్ట్ ఛార్జింగ్తోనే వస్తుంది. అండ్ బ్యాటరీ కెపాసిటీ 5000 mAh కాబట్టి మనం కొంచెం బెటర్ బ్యాటరీ లైఫ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనం ఇప్పుడు అదర్ ఫీచర్స్ లాంటివి మాట్లాడితే ఇక్కడ కూడా మనకి 3.5 ఆడియో జాక్ ఉంటుంది. స్టెరియో స్పీకర్స్తో వస్తుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. అండ్ మనకి ఇక్కడ కూడా మనకి ట్రిపుల్ కార్డ్ స్లాట్తో వస్తుంది. మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు స్టోరేజ్. మళ్ళీ అన్ని పోర్ట్స్ అండ్ అన్ని ఫీచర్స్ అయితే మళ్ళీ ఇక్కడ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ Redmi Note 9 4G స్మార్ట్ ఫోన్ గురించి మాట్లాడితే ఇది సేమ్ పోకో M3 స్మార్ట్ ఫోన్ అని చెప్పాలి. ఎందుకంటే ఇది వీరు రెండు బ్రాండ్స్ అనేవి ఎక్స్చేంజ్ చేసుకున్నట్టు సేమ్ రీబ్రాండెడ్ ఫోన్స్ అయితే తీసుకొస్తారు. మనకి Redmi 9 Prime యాజ్ పోకో M2 లాగా మనం తీసుకొచ్చారు కాబట్టి మనకి ఇక్కడ కూడా పోకో M3 స్మార్ట్ ఫోనే ఫైనల్ అయ్యి ఉంటుంది. Redmi 9 4G స్మార్ట్ ఫోన్ ఇంకా మళ్ళీ లాంచ్ చేయాలనేది నేను అనుకుంటున్నాను. సో సేమ్ స్పెసిఫికేషన్స్తో వస్తుంది. మీరు ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతాయి ఏం స్పెసిఫికేషన్స్ Redmi 9 4G స్మార్ట్ ఫోన్లో ఏముంటాయో అర్థమవుతుంది. ఆ వీడియో చూడండి ఒకసారి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడితే Redmi Note 9 Pro 5G ప్రైసెస్ గురించి మాట్లాడితే ఇక్కడ మనకి బేస్ వేరియంట్ 6GB ఆఫ్ ర్యామ్ అండ్ 128GB ఆఫ్ స్టోరేజ్ ఉంది. ఇదైతే మనకి 1599 yuans అయితే ఉంది. అరౌండ్ అప్రాక్సిమేట్గా 17,960 రూపీస్ అయితే మనకి ఇండియన్ కరెన్సీలో ఉంటుంది. అండ్ మనకి నెక్స్ట్ 8GB ఆఫ్ ర్యామ్ అండ్ 128GB ఆఫ్ స్టోరేజ్ అయితే మనకి 1799 yuans అయితే ఉంది. ఇదైతే మనకి 20,120 రూపీస్ అయితే అప్రాక్సిమేట్గా మన ఇండియాలో ఉండొచ్చు. అండ్ మనకి ఫైనల్గా హై అండ్ వేరియంట్ అయితే మనకి 8GB ఆఫ్ ర్యామ్ అండ్ 256GB ఆఫ్ స్టోరేజ్ అయితే మనకి 1999 అంటే అరౌండ్ 2,000 yuans అయితే ఉంది. అండ్ మనకి ఇండియన్ కరెన్సీలో అయితే 22,450 రూపీస్ అరౌండ్ 22,000 ఆ రేంజ్లో అయితే మనకి ఉంది అప్రాక్సిమేట్గా. అండ్ నెక్స్ట్ మనం Redmi Note 9 5G గురించి మాట్లాడితే ఇక్కడ కూడా 3 వేరియంట్స్ ఉంటాయి. 6GB ఆఫ్ ర్యామ్ అండ్ 128GB ఆఫ్ స్టోరేజ్. ఇది బేస్ వేరియంట్ 1,299 yuans అయితే ఉంది. అంటే అరౌండ్ 14,590 రూపీస్ అప్రాక్సిమేట్ ప్రైస్ మన ఇండియన్ కరెన్సీలో. అండ్ మనకి 8GB ఆఫ్ ర్యామ్ అండ్ 128GB ఆఫ్ స్టోరేజ్ అయితే ఉంది. మనకి 1499 yuans అయితే ఉంది. అరౌండ్ 16,840 రూపీస్ అయితే మన ఇండియన్ కరెన్సీలో ఉండొచ్చు. అండ్ మనకి హై అండ్ వేరియంట్ ఇక్కడ కూడా 8GB ఆఫ్ ర్యామ్ అండ్ 256GB ఆఫ్ స్టోరేజ్ అయితే ఉంది. మనకి ఇక్కడ కూడా 1699 yuans అంటే మనకి అరౌండ్ 19,000 రూపీస్ అయితే పడొచ్చు మనకి ఇండియన్ కరెన్సీలో. సో మనకి ప్రైసింగ్ అయితే కొంచెం మంచి ప్రైసింగ్లోనే తీసుకొచ్చారు. సో మనకి అండర్ 20,000లో 5G స్మార్ట్ ఫోన్ అండ్ ఫుల్ HD+ డిస్ప్లే అండ్ 120Hz రిఫ్రెష్ రేట్ 108 MP మెయిన్ కెమెరాతో మన కెమెరా సెటప్ అయితే ఉంది. సో మనకి అండర్ 20,000 ఇవి ఒక మంచి స్పెక్ షీట్. అండ్ Redmi Note 9 Pro 5G అయితే మంచి స్మార్ట్ ఫోన్
అని చెప్పొచ్చు. అండ్ మనకి రెడ్మీ నోట్ 9 కూడా మనకి మంచి స్పెసిఫికేషన్స్తోనే వస్తుంది అండ్ మంచి ప్రైసింగ్తోనే వస్తుంది. సో మనకి ఇదే ప్రైస్తో మన ఇండియాలో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా తక్కువకి వచ్చినా మనం ఆశ్చర్యపడక్కలేదు, ఎందుకంటే మనకి ఇండియా అనేది బడ్జెట్ మార్కెట్ కాబట్టి మంచి ప్రైస్లోనే రెడ్మీ తీసుకొస్తారు ఈ స్మార్ట్ ఫోన్ని. సో మనం చూడాలి, ఇంకా డిసెంబర్లోనో ఎప్పుడో తెలియదు, కానీ ఇంకా అఫీషియల్ డేట్ అయితే అనౌన్స్ చేయలేదు. మొత్తానికి ఖచ్చితంగా అయితే వస్తాయి ఈ స్మార్ట్ ఫోన్స్. అండ్ మనకి ఎంత ప్రైసింగ్లో అనేది మన ఇండియాలో లాంచ్ అయిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. సో మనకి ఇవైతే ఈ స్మార్ట్ ఫోన్స్ మంచి స్పెసిఫికేషన్స్తోనే వచ్చాయి. మీకేమనిపించింది ఈ స్మార్ట్ ఫోన్స్ మీద నాకు ఒకసారి కింద కామెంట్స్లో చెప్పండి. మీకు నచ్చాయా లేకపోతే ఏంటంటే నాకు కింద మీ ఒపీనియన్ నాకు కింద కామెంట్స్ చెప్పండి. సో ఇదైతే మనకి స్పెసిఫికేషన్స్ ఆఫ్ రెడ్మీ నోట్ 9 Pro 5G సిరీస్ స్మార్ట్ ఫోన్ అనమాట. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.